ఇంత శక్తివంతమైన కాశీ పట్టణానికి కష్టాలు తప్పలేదు. ఢిల్లీ మొఘల్ సామ్రాజ్యానికి మొట్టమొదటి పాలకుడైన కుతుబుద్దీన్ ఐబక్ కాశీ నగరాన్ని దోచుకోవడమే కాకుండా దాదాపుగా 1000 హిందూ దేవాలయాలను కూల్చి ఆ స్థానాల్లో మసీదులు నిర్మించాడు. హిందూ దేవాలయాల్లో దోచుకున్న వజ్ర వైఢూర్యాలు, బంగారం, వెండి ఆభరణాలు 1400 ఒంటెలపై ఢిల్లీ ఆస్థానానికి తరలించాడు. 1351 సంవత్సరం ఫిరోజ్ షా దాదాపుగా 20,000 మంది హిందూ మతస్థుల్ని బానిసలుగా మార్చి ఎదురు తిరిగిన అనేక మంది హిందూ మత గురువుల్ని, పూజారుల్ని నిర్దాక్షిణ్యంగా చంపించాడు. 1496 సంవత్సరం సికిందర్ లోడి అనబడే మరో ఢిల్లీ సుల్తాను కాశీ మీద తన్ను కన్నువేశాడు. కాశీలో మిగిలి ఉన్న హిందూ దేవాలయాలను కూలగొట్టించి కాశీ నగరానికి మొహమ్మదాబాద్ అని పేరు మార్చాడు. అయితే 1580 సంవత్సర కాలంలో అక్బర్ పరిపాలనలో కాశీ క్షేత్రానికి కొంత ఊరట లభించింది. ఆయన కాలంలోనే కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని, బిందుమాధవ ఆలయాన్ని తిరిగి నిర్మించారు. కానీ తిరిగి ఔరంగజేబు తన పరిపాలనలో 1659 సంవత్సరంలో కాశీ విశ్వేశ్వర ఆలయంతో సహా అనేక హిందూ దేవాలయాలను తిరిగి నాశనం చేసి ఆ స్థానంలో మసీదులను నిర్మించాడు. అతని తర్వాత ప్రారంభమైన హిందూ రాజుల పరిపాలనలో కాశీపట్టణం తిరిగి నిర్మించడం మొదలైంది. చివరకు మహారాణి అహల్యాబాయి తిరిగి కాశీ విశ్వనాథుని ఆలయాన్ని నిర్మించగలిగింది. 18వ సెంచరీలో భారతదేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్ పాలకులు హిందూ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చడం మొదలుపెట్టారు. కాశీపట్టణంలో కూడా అనేక చర్చిలు నిర్మించి మతవ్యాప్తికి విశ్వప్రయత్నం చేశారు. అనేక మంది హిందువులను తమ బోధనలతో క్రైస్తవులుగా మార్చగలిగారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కాశీ ఇప్పటికీ ఓ అజేయమైన సనాతన ధర్మ శక్తి కేంద్రంగా, కాస్మిక్ ఎనర్జీ సెంటర్గా, ఆధ్యాత్మిక క్షేత్రంగా, పవిత్ర గంగానదికి ఎడమవైపున వరుణ, అస్సి అనే 2 నదుల మధ్యన వారణాసిగా విరాజిల్లుతూనే ఉంది. ఈజిప్ట్, రోమ్ లాంటి నాగరికతలు ఎంతో అభివృద్ధి చెంది మహావైభవంగా మనుగడ సాగించినా ఏనాడో కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ రోజున ప్రపంచంలో ఆ సంస్కృతులు ఎక్కడా మచ్చుకైనా కనిపించవు. కానీ ఎన్నో యుగాల క్రితం ఆవిర్భవించి కొన్ని వేల సంవత్సరాలుగా మనుగడ సాగిస్తూ ఎంతోమంది విదేశీయులు, మతస్థులు దాడులు చేసినా ఇప్పటికీ అదే వైభవంతో కొనసాగుతున్న సనాతన ధర్మం లేదా హైందవ ధర్మం ఎంత పవిత్రమైందో, ఎంత శక్తివంతమైందో ఈ ఒక్క కాశీ క్షేత్ర ఉదాహరణతోటి మనం అర్థం చేసుకోవచ్చు.